పిల్లల కోసం హెల్తీగా పుడ్డింగ్ రెసిపీ చేయాలనుకుంటున్నారా? మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూసేయండి. పంచదార వేయకుండా కొబ్బరి పాలతో చాక్లెట్ పుడ్డింగ్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పుడ్డింగ్లో పంచదార లేకుండా చేస్తున్నాం కదా, పంచదారకి బదులుగా ఖర్జూరాలను వేస్తున్నాను. ఖర్జూరాలు మనకు తీపి తగినట్టుగా వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 5 ఖర్జూరాలు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఈ ఖర్జూరాలు నానేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. పుడ్డింగ్ కోసం ఇక్కడ కొబ్బరి పాలను తీసుకున్నాను. మీరు మామూలు పాలైనా కూడా వేసుకోవచ్చు. ఈ పుడ్డింగ్ని మనం చాక్లెట్ ఫ్లేవర్లో చేస్తున్నాం కాబట్టి కొబ్బరి రుచి ఏమీ తెలియదు, కానీ కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది. మీకు అందుబాటులో ఉంటే కొబ్బరి పాలనే వాడుకోండి. ఇప్పుడు పాలని ఒక కప్పు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అరారూట్ పౌడర్ని వేసాను. మీరు కార్న్ స్టార్చ్ కూడా దీని బదులుగా వాడుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా కోకో పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా ఈ పాలల్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఎందులో అయితే మనం ఉడికించుకోవాలో అందులోకి ఈ విధంగా వడపోసుకోవాలి. చూసారు కదా, ఎలాంటి ఉండలు ఉన్నా కూడా జల్లెట్లోకి ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం ఏవైతే ఖర్జూరాలని నానబెట్టి ఉంచామో దాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పుడ్డింగ్లో వాడిన కొబ్బరి పాలు చాలా తీయగా ఉన్నాయి, అందుకని నేను ఖర్జూరాలు తక్కువగా తీసుకున్నాను. మీరు తీసుకున్న కొబ్బరి పాలు తీపి తక్కువగా ఉన్నా లేదా తీపి మీరు ఎక్కువ తినేవారైనా మరో 4 ఖర్జూరాలని యాడ్ చేసుకోండి. లేదంటే పుడ్డింగ్ తయారయ్యి స్టవ్ మీద నుంచి దింపుకునే ముందు అవసరమైనంత తేనెను కలుపుకున్నా కూడా తీపి అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా ఖర్జూరాలని గ్రైండ్ చేసిన తర్వాత మనం ఏదైతే ముందు కొబ్బరి పాలని తయారు చేసి ఉంచామో ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద పెట్టేసి పక్కకు వెళ్ళామంటే ఉండల కింద కట్టేస్తుంది, కాబట్టి దీన్ని దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఖర్జూరం పేస్ట్ వేసుకొని బాగా కలియపెట్టాలి. స్టవ్ అయితే ఆన్ లోనే ఉంది. దీన్ని మరో నిమిషంలో మనం దింపేస్తాము అన్నప్పుడు ఖర్జూరం పేస్ట్ ని వేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ మనం ముందుగా కూడా కలుపుండొచ్చు, కానీ ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని లాస్ట్లోనే కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. మీకు తీపి సరిపోకపోతే తేనెను కలుపుకోండి. పుడ్డింగ్ మిశ్రమం అయితే తయారైపోయింది. మనం ఏ బౌల్లో వేసుకొని దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఈ విధంగా నెయ్యి అయినా నూనె అయినా గ్రీస్ చేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న పుడ్డింగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని పైన ప్లేట్ కానీ సిల్వర్ ఫాయిల్ తో కానీ క్లీన్ ర్యాప్ తో కానీ ఈ విధంగా కవర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే 3 గంటలు, ఫ్రీజర్ లో అయితే 2 గంటలు సమయం పడుతుంది ఇది సెట్ అవ్వడానికి. ఇలా దీన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పూర్తిగా సెట్ అయితే దాని తర్వాత దీన్ని రిమూవ్ చేయడానికి మనకి ఈజీ అయిపోతుంది. ఇలా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి సెట్ చేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత దీని స్ట్రక్చర్ చూసారు కదా, ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే దీన్ని సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం చాక్లెట్తో గార్నిషింగ్ చేసి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది చూసేదానికి. అలాగే దీంట్లో తీపి కూడా చాలా మైల్డ్గా ఉంటుంది, అస్సలు ఎక్కువ అనిపించదు. పిల్లలైతే అసలు కనిపెట్టలేరు ఇందులో చక్కెర వేయలేదని. ఈ రెసిపీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.